మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 32వ భాగం 29/7/26 ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారి అర్ధ తాత్పర్య వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తాం. 6వ అంకంలో ఉన్న షష్టాంక కంచుకి అయే ఇత ఏవాభివర్తతే దేవ స్వకర్మానుష్ఠీయత ఉభే తథా ఇది నిష్క్రాంతే తతః ప్రవిశతి పశ్చాత్తాపసదృశోష రాజా విదూషకః ప్రతీకారీ చ కంచుకి రాజాన్ అవలోకస్య అహో సర్వస్వస్థాసు రమణీయత్వం ఆకృతి విశేషతాం ఏవముత్సుకోపి ప్రియదర్శనో దేవః తథా ప్రత్యాదిష్ట విశేషమండన విధి వామప్రకోష్ఠాప్సిర్పితం బిభ్రాత్ కంచనమేకమేవ వలయం శ్వాసోపరక్తాధరః చింతావ్యాకరణ ప్రతాంతతనయన తేజో గుణాదాత్మనః సంస్కారోల్లిఖితో మహామణిరివ క్షీణోపి నాలక్ష్యతే. దత్వా ఆలోకించి అయే మహో దేవా మహారాజు ఇత ఏవా ఇటువైపే అభివర్తితే వస్తున్నారు. స్వకర్మ అనుష్ఠీయత ఎవరి పరివాడు చేయ మీకు ఇక్కడేం పర్లేదు వెళ్ళండి. తథా అలాగే అంతటా పశ్చాత్తాప సదృశేషు పశ్చాత్తాపడుతున్న వ్యక్తికి తగిన వేషంతో రాజా దుష్యన్ ప్రవిశతి ప్రవేశిస్తా. విదూషకుడు ప్రవిశతి ప్రవేశిస్తా. ప్రతిహారి కూడా. సర్వాసు అందరూ రాజానం అవలోక్య రాజును చూసి ఆకృతి విశేషణం కొన్ని విశిష్ట రూపాలకు సర్వాసు అవస్థ అన్ని అవస్థలలో రమణీయత్వం సుందరత్వమే. అహో ఆశ్చర్యం దేవ మహారాజు ఏవం ఇలా ఉత్సుకహాపి చింతాకులుడైన ప్రియదర్శన అందంగానే కనిపిస్తున్నాడు. తదాహి అంతే కదా. ప్రత్యాదిష్ట తిరస్కరింపబడి విశేష మండన విధి విశేషమైన అలంకారం కలవాడు. ప్రత్యేక అలంకారాన్ని తిరస్కరించినవాడు. వామ ప్రకోష్ఠ అర్చితం ఎడమ మణికట్టు మీద నిలబడి ఏకం ఏవ ఒకే ఒక్క కాంచన వలయం బంగారు కంకణ బిభ్రత్ ధరిస్తున్నవాడు. ఎడమ చేతికి ఒకే ఒక బంగారు కంకణం వేస్తూ శ్వాస వేడి నిట్టూర్పలతో ఉపరక్త ఎర్రబడ్డ అధర పెదవి కలవాడు. చింత వల్ల జాగరణ నిద్రలేమితో ప్రశాంతత బాగా అలసిపోయిన నయన కళ్ళు కలవాడు. సంస్కార గుల్లిఖిత శుభ్రపరచడం కోసం తరణి పట్టబడిన అంటే మెరుగు పెట్టబడి మహామణి ఇవ అంటే రత్నంలా క్షీణహాపి కృషించిన వాడే అయినా ఆత్మన తనదే తేజోగుణ తేజస్సనే గుణం వల్ల నా అలక్ష్యతే క్షీణించినట్టుగా కనపడదు. తరణి పట్టిన మహామణి ఆకారంలో కృషించిన కాంతి వైభవంలో అది కృషించదు, మరింత పెరుగుతుంది. దానికి కాదు. రాజుగారి విరహక్కుది కూడా అలాగే. అలంకరణాన్ని నిషేధించినవాడు. ఒకే ఒక బంగారు కంకణం మాత్రం ఉంచుకున్నవాడు. అది మణికట్టు దాకా జారి అక్కడ నిలబడిపోయి నిట్టూర్పలతో పెదవి కదిపోయి విరహంతో నిద్ర పట్టక కళ్ళు అరిసిపోయి మొత్తం మీద చెక్కిన మణిలాగా రూపంలో కొద్దిగా కృషించిన స్వతేజస్సు వలన అంటే అతనికి మామూలుగా ఒరిజినల్గా యథా మొదటి నుంచి ఉన్న తేజస్సు వల్ల కృషించినట్లు కనపడటం లేదు.
సానుమతి రాజానం దృష్ట్వా ఠాణే ఠాణే ఖలు ప్రత్యాదేశ విమానితాపి అన్యకృతే శకుంతలా కలామ్యతీతి. ఆ తర్వాత రాజా అంటున్నాడు, ధ్యాన మందిరం పరిక్రమ్య అక్కడికి వెళ్ళి ప్రథమం సారంగాఖ్యా ప్రియయ ప్రతిబోధ్యమానమపి సుప్తం అనుశయ దుఃఖాయేదం హత హృదయం సంప్రతి విబుద్ధం. ప్రథమం సారంగాఖ్యా ప్రియయ ప్రతిబోధ్యమానమపి సుప్తం అనుశయ దుఃఖాయేదం హత హృదయం సంప్రతి విబుద్ధం. ప్రకోష్ఠ అర్పితం ఎడమ మణికట్టు మీద నిలబడి ఏకం ఏవా ఒకే ఒక్క అయిపోయింది కాదు. రాజును చూసి ప్రత్యాదేశ నిరాకరణతో విమానిత అపి అవమానింపబడిందే అయిన అశ్యకృతే ఇతని కోసం శకుంతలా శకుంతల క్లామ్యతి ఇది కృషిస్తోందంటే స్థానే కరువు, నిజమే కదా, యుక్తమే కదా, తగిందే కదా అని. అప్పుడు రాజు అంటున్నాడు, రాజు ధ్యాన మందిరం శకుంతల ధ్యానంతో మెల్లగా పరిక్రమ్య నడిచి ప్రియయా ప్రియురాలై సారంగాక్ష్య లేడి కళ్ళ వంటి కళ్ళుగా శకుంతల చేత్ ప్రతిబోధ్యమాన మేల్కొలపబడిన వాణ్ణి ఆమె నాకు ఎన్ని రకాలుగా జ్ఞాపకం చేసినా నాకు ప్రథమం మును సుప్తం నిద్రపోయి ఇదం హత హృదయం అంటే నా మనసు అందుకోలేకపోయింది, తెలుసుకోలేకపోయింది. ఈ పాడు మనసు అనుశయ దుఃఖాయ పశ్చాత్తాప దుఃఖం కోసమే సంప్రతి ఇప్పుడు నిబద్ధం మేల్కొని సంగతి తెలిసింది. అప్పుడు నా మనసు మేల్కొనలేదు, గ్రహించలేదు. అప్పుడు శకుంతల ఎంతగా చెప్పి బతిమాలినా వెనక నిద్రమత్తు వదలని నా పాడు మనసు ఇప్పుడు బల్బు వెలిగిందంటవే, బల్బు వెలిగి ఇప్పుడు మేలుకు నన్ను పశ్చాత్తాప దుఃఖంలో ముంచడం కోసం మేలుకొన్నది నా మనస్సు. అప్పుడు సానుమతి అన్నాడు, నన్వీ దృశ్యాని తపస్విన్యా భాగధేయాని విదూషక లంఘిత ఏష భూయో అభిశకుంతలాన్యాధిప లావ్యాధిన న జానే కథం చికిత్సతన్యో భవిష్యతి. కంచుకి అంటాడు, జయతు జయతు దేవ మహారాజ ప్రత్యవేక్షిత తాహ ప్రమద వనభూమయ యథా కామమధ్యాస్తం వినోదస్థానాని మహారాజ. అప్పుడు శకుంతల ఎంతగా అయిపోయింది కదా, తపస్విన దయనీయురాలైన శకుంతల భాగధేయాన్ని అదృష్టాలు ఈదృశాని ఇలాంటివే సమా లంఘినో ఏష నా ఈ మిత్రుడు భూయ అభి మళ్ళీ శకుంతలా వ్యాధిన శకుంతల అనే వ్యాధితో లంఘితాగ్రస్తుడయ్య. మళ్ళా శకుంతలతో వీడి విరహం పెరిగిపోయింది మా గురువు అంటే మా రాజుగారు. కథం ఎలా ఈ చికిత్సయా భవిష్యత్ నయం చెయ్యబడ్డవుతాడు, ఎలా నయం చెయ్యాలో నా జాని నాకేం అర్థం కావట్లేదు. జయతు దగ్గరకు వచ్చి జయతు దేవా రాజా జయం జయ ప్రభు ప్రమదవన భూమయ ప్రమదవనము పరిసర ప్రదేశాలు ప్రత్యవేక్షిత నాచే పూర్తిగా పరిశీలింపబడ్డాయి. మహారాజ
మహారాజ్ యథాకామం స్వేచ్ఛగా వినోద స్థానాన్ని ఆయా వినోదింపదగ్గ ప్రదేశాలు అధ్యాస్తాం అధివసించుగాక వెళ్ళసరి. నీ ఏకాంత విహారానికి అనుకూలపరిచాను. మద్వచనాత్ నా మాటగా అమాత్యం ఆర్యపిశున అమాత్యుడైన ఆర్యపిశునుడి గృహి చెప్పు. చరప్రబోధనాత్ రాత్రి చాలాసేపు మెలకువగా ఉండటం అస్మాభి మా చేత అధ్య ఇవాళ ధర్మాసనాన్ని అధ్యాసితం అధిరోహించి కూర్చోవటానికి నా సంభావితం ఇష్టంగా లేదు, ఇష్టగించటం లేదు. ఈనాడు ధర్మాసనం నేను కూర్చోను దాని మీద అని ఆర్యుడైన ఆర్యపిశురుడి ఏ పౌరకార్యం పౌరులకు ఉపయోగించే పనిని అపేక్షింపబడుతోందో తత్ హరి పత్రం ఆరోప్య పత్రం మీద రాసి దీయతాం నాకు ఇవ్వండి ఇది అని అమాత్యం అర్కపిశనం బ్రూహి. ప్రతీకారి యద్దేవ ఆజ్ఞాపయ ఇది నిష్క్రాంత రాజా వాతాయన త్వమసి స్వం నియోగమశూన్యం కురు. వాతాయన కంచుకు పేరు, త్వం అపి నువ్వు కూడా స్వం నియోగం నీ పని అశూన్యం కురు సక్రమంగా నిర్వహించు. నీ పని మీద నువ్వు వెళ్ళు. అది కంచుకి ఇది నిష్క్రాంత మీరు చెప్పినట్టే ఏది ఆజ్ఞాపయతి దేవ మీ ఆజ్ఞ ప్రకారం నడుస్తా. విదూషకుడు కృతం భవత నిర్మక్షికం సాంప్రదం శిశిరాతపచ్ఛేద రమణీయేస్మిన్ ప్రమదవనోద్దేశే ఆత్మానం రమయిష్యసి. రాజు అంటున్నాడు, నిష్పత్య నిట్టూర్పులు విడి వయస్యా రంధ్రోపరి పాతినోనర్ధా ఇది యదుచ్యతే తద వ్యభిచారి వచ కుత అని శ్లోకం అందుకుని మునిమత ప్రణయన్ వ్యతిరోధిన మమ చ ముక్తమిదం తమసా మనసి చేన సఖే ప్రహరిష్యత ధనుషి చూత శరశ్చ నివేశిత. మునిసుతా ప్రణయ స్మృతిరోధిన మమ చ ముక్తమిదం తమసా మనసి చేన సఖే ప్రహరిత ధనుషి శూత శరశ్చ నివేశిన. భవతా నీచేత నిర్లక్షికం కృతం. ఇక్కడ ఈగ కూడా లేకుండా చెయ్యబడి అంటే ఎవరు అడ్డం లేదు, అందరినీ పంపే అనడం. సాంప్రత ఇప్పుడు శిశిర ఆతపఖేద చల్లదనం వేదిమి లేకుండా సమశీతోష్ణంగా రమణీయే చాలా సుందరంగా ఉన్న అస్మిన్ ఈ ప్రమదవన ఉద్దేశే ప్రమదవన సీమలో ఆత్మానం నువ్వు రమయిష్యతి అంటే ఇష్యతి అంటే చక్కగా నువ్వు విహారం చెయ్యి అని చెప్పాడు కంచు. రంధ్రోప నిస్పర్శ నిట్టూర్చి వయస్యా మిత్రమా రంధ్ర ఉపనిపాతిన సందు దొరికితే చాలు వచ్చి పడతాయి అనర్ధాహ కీడు. ఇది అని ఎత్తు ఉచ్యతే చెప్పబడ్డాయో పెద్దలు చెప్పారు అంటే
బాధలు ఒకదాని మీద ఒకటి వచ్చి అవ్యభిచారి విపర్యయం లేని అంటే తప్పని జరిగే తీరు అనడం. కుతః ఎందుకంటే మునిసుతా ప్రణయ శకుంతలానురాగం తాలూ ఆమె మీద ప్రేమతాలు స్మృతి స్మరణ రోధిన అడ్డగించిన దైన తమసా మోహను ఇదం ఈ మమ నా మనస్ ముక్తంచ విడువబడి ఇప్పుడే మతిమరపు తొలగి శకుంతలా ప్రణయం స్మృతికి వచ్చి వియోగ వ్యధ మొదలై ఇప్పుడే సఖే మిత్రమా ప్రహరిష్యత బాణాలతో కొడుతను మనసిజేన మన్మధుడితో ధనుస్సునం శూతశర మామిడి పూములి నివేశిత చ తొడగబడింది ఇప్పుడే. విరహ బాధ మొదలైనప్పుడే వసంత ఋతువు కూడా వచ్చి మీదపడి మన్మధుడికి అదనంగా బాణం కూడా సందు దొరికినప్పుడే వచ్చి కీడులన్నీ ఇబ్బందులన్నీ వచ్చి మీద పడతాయి. అంటే ఇదే కదా మిత్రమా అన్నారు విదూషకుడట. ఇది దండకాష్టముద్యమ్య చ్యుతాంకురం పాతయితుమిచ్చసి తిష్ట తావత్ నేను దండకాష్టేన కందర్ప వ్యాధిం నాశయిష్యాత్. రాజా నవ్వుతూ భవత్ దృష్టం బ్రహ్మవర్చసం సఖే కోపనిష్టః ప్రియాయాః కించిదనుకారిణీషు లతాసు దృష్టిం విలోభయామి. విదూషకుడంటున్నాడు. సవ్యాసన్న పరిచారిక చతురిక భవతా సందిష్ట మాధవీ మండప ఇమ వేళామతివాహ్యే తత్ర మే చిత్రఫలకగత స్వహస్తలిఖితాం తత్ర భవత్యాః శకుంతలాయాః ప్రతికృతిమానయేతి. నవ్వుతో అలాగే బ్రహ్మవర్చసం నీ బ్రహ్మవర్చస్ దృష్టం చూశారవయ్య మిత్రమా. వాక్ ఉపనిష్ట ఎక్కడ కూర్చున్న వాడని ప్రియాయా నా ప్రియురాలి కించిత్ అనుకారిణి ఏ కాసింతగానో అనుకరించే లతాసు తీగల మీద దృష్టిం నా చూపు విలోభయామి సమూహపరచను. నా ప్రియురాలిని కాసింతగానైనా సరిపోయే లతను చూస్తున్నా నా చూపుని ఆనందింపచేసుకోవాలనుకుంటున్నాను. తగిన చోటు ఎక్కడ కూర్చోను. మాధవీ మండపంలో ఇమాం వేళ ఈ సమయాన్ని అతివాహయిషే గడుపుతా మే చిత్రఫలక గతాం. ఈ చిత్రఫలకంలో స్వహస్తలిఖితం నా చేతులతో రాయబడి తత్ర భవత్య మాన్యురాలైన శకుంతలయ ప్రతికృతిం బొమ్మను తత్ర అక్కడి అనయా తీసుకుర ఇది అని ఆసన్న పరిచారిక నీకు దగ్గరలో ఉండే పరిచారిక చతురికను భవతా నీచ సంధిష్టా అన్నను ఆజ్ఞాపింపబడి గదా. చతురికకు ఈ పని పురమాయించి ఈ ప్రమదావనంలోకి వచ్చావు కదా, ఎక్కడ కూర్చోనని అడుగుతావేమిటి? మాధవీ మండపానికి పదా అని. రాజా ఈదృశం హృదయ వినోదస్థానం తత్వమేవ మార్గమాయ మాదేశయ. విదూషక ఉభౌ పరిక్రామతః సానుమచ్చనుగచ్చతి. విదూషకుడ ఏష మణిశిలాపట్టకసనాథు మాధవీ మండపః ఉపహార రమణీయతయా నిస్సంశయం స్వాగతేనేవ
నౌ ప్రతీచ్చతి తత్ ప్రవిచ్య నిషీదతు భవాన్. ఏషా ఇదిగో మణిశిలా పట్టక మణిశిలా వేదిక మీద కూడిందై మాధవీ మండప వాసంతి మండపం ఉపకార రమణీయతయ పూల కానుకలతో సొగసుతో నిస్సంశయం సందేహరహితంగా స్వాగతంతో నౌ మనిద్దరిని ప్రతీచ్చది యువ మన కోసం నిరీక్షిస్తున్నదా అన్నట్టు, స్వాగతం పలుకుతున్నదా అన్నట్టు ప్రతీక్షిస్తోంది ఎదురు అని. కానీ తత్ అందుకై ప్రవిశ్య లోపలికి భవాన్ నువ్వు నిషీదతు కూర్చుండు, లోపలికి వెళ్ళి కూర్చోవయ్యా మహారాజా అన్నాడు వాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపు.